పాకిస్తాన్ నేతలు అధికారులకు భారత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాక్ నేతలు అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి దుస్సాహసానికి దిగినా ప్రమాదకర పరిణామాలు ఉంటాయన్నారు. తప్పులు కప్పుపుచ్చుకునేందుకు భారత్పై విమర్శలు చేయడం పాక్కు అలవాటేనన్నారు. సింధు జలాలపై ఇటీవల నోరు పారేసుకున్నారు పాక్ నేతలు అధికారులు. సింధు నదిపై డ్యాం కడితే పేల్చిపడేస్తామన్న పాక్ సైన్యాధిపతిపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ నేతలు అధికారులకు భారత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాక్ నేతలు అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి దుస్సాహసానికి దిగిన ప్రమాదకర పరిణామాలు ఉంటాయన్నారు. తప్పులు కప్పుపుచ్చుకునేందుకు భారత్పై విమర్శలు చేయడం పాక్కు అలవాటే అన్నారు. సింధు జలాలపై ఇటీవల నోరు పారేసుకున్నారు పాక్ నేతలు అధికారులు. సింధు నదిపై డ్యాం కడితే పేల్చేస్తామన్న పాక్ సైన్యాధిపతిపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కిష్టావర్లో 12 మంది భక్తులు మృతి చెందారు. వరదలో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచలి మాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మచలి మాత ఆలయానికి వెళ్లే రహదారి కొండ చెరువులు విరుగుపడి ధ్వంసమైంది. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా సంభవించిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాలో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రం అంతటా 2 జాతీయ రహదారులు సహా 300కి పైగా రోడ్లను అధికారులు మూసివేశారు. గన్వి, రెవెన్లో తాజా వరదలకు ఒక పోలీసు పోస్టు కూడా కొట్టుకుపోయింది. ఇక అయితే ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. లాహోల్, స్పితి జిల్లాలోని మయాదులోయలో గల కార్పాట్ చాగుండు ఉద్గోస్ నాలలో మేఘవృతం కారణంగా సంబంధించిన వరదల కారణంగా మరో 2 వంతెనలు కొట్టుకుపోయినట్లుగా అధికారులు తెలిపారు. కార్పటి గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు అలర్ట్ చేశారు. ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 జాతీయ రహదారులు సహా మొత్తం 325 రోడ్లను మూసివేసినట్లుగా అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం మండి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రోడ్లు ఉన్నాయి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇవన్నీ అవే ఈ పడవలని 1 కాదు 2 కాదు చూస్తే మళ్ళీ ఏంటి ఇక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటారు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సిఐలు అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓటు చేస్తారు. ఎందుకు ఎన్నికలు ఊరిగా గొప్పగా చూస్తాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు అవి పోతారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు
ఈ ఎన్నికల్లో 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అది బ్లాక్ డే లాంటిది. ఎన్నికల ప్రక్రియకు ఒక బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ, అది 12వ బ్లాక్ డే. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. దీనికి అంతరిక కారణం ఏంటంటే ప్రభుత్వంలో అబద్ధత. వారి మీదే నమ్మకం లేదు. వాళ్ళ ప్రభుత్వం మీద, పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నాయకత్వం మీద కింద స్థాయి వరకు వారికి కూడా. అందుకే ఈ ప్రక్రియ. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి, ఎప్పుడు అలాంటి ప్రక్రియలు ఎప్పుడు చూడలే. ఇంత దౌర్జన్యమైన, ఇంత పూర్తిమైన అరాచకమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే. మరి పైపెచ్చు శుద్ధ ప్రజాస్వామ్యంగా ఇప్పుడే వచ్చిందని. ఏంటి వచ్చింది బొచ్చు ప్రజాస్వామ్యంగా? ఏంటి తప్పు కదా? పోతుంది చెప్పేసి ఉంటేటి పోతేటి. ప్రభుత్వం మీదే ప్రభుత్వం అదిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కదా, అదిగా తెలుగుదేశం ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి తెలుగుదేశం వచ్చే కదా. ఏంటి కానీ వ్యవస్థను నష్టపెట్టడం, వ్యవస్థకు తూట్లు పడడం, ఈ రకంగా ప్రక్రియ చేయడం మీద రాబోయే తరానికి మంచిది కాదు. ఈ మెసేజ్ కరెక్ట్ కాదు. ఏమిస్తాం మెసేజ్ మీరు? అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చూశాను, నిన్న టీవీలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత టీవీలో చూశాను. ఊరిక తెలుగు నాయకులు వచ్చి గొంతు దించుకొని చొక్కాలు దించుకుంటారు అని. చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసు వచ్చింది కదా, బహుశా ఇంకా వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారో తెలియదు ఆగ్రహ ఎన్నికలు అవ్వచ్చు. ఎందుకంటే మీ అబ్బాయి కూడా లైన్లోకి వచ్చాడు కదా అని అది మాసం ఉండొచ్చు. రామకృష్ణ నువ్వు మంచి కార్యక్రమం చేసి 10 మంది చెప్పుకుంటారు కదా, ఎందుకు ఇలాంటి బుద్ధులు? రామకృష్ణ అనుకోండి, ఇదేం పనిది? ఇంకా ఆఖరి వరకు కూడా మరి పుట్టిననాడు వచ్చింది పుడకనాడే పోద్దనే సామెతలాగా ఆఖరి వరకు కూడా ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి నియంతృత్వాలు, ఇలాంటి వెన్నుపోట్లు, ఇలాంటి కార్యక్రమాలు మానుకోరా? ఇంకా అది కంటిన్యూ చేస్తారా? ఎందుకు ఇవన్నీ అని చెప్పాడు. తప్పేముంది? దానికి వచ్చి ఊరుగా చొక్కా తిప్పించుకుంటున్నారు. దేనికి చొక్కా తిప్పుకుంటున్నారు? ఏంటి తప్పు? ఎవరైనా ఎన్నికలు కొత్తగా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏదో ఆతృతగా చేశాడంటే కురవాడ ఆతృత చేశాడు, ఇది తప్పు అని చెప్పడానికి. మరి మీరే చేస్తే, మీరే చట్టాన్ని చేతితో తీసుకుంటే, ప్రోత్సహిస్తే, దౌర్జన్యాలు ప్రోత్సహిస్తే, రాజ్యాంగ ప్రవేశం చూసిన బాధితులైన వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మళ్ళీ పైపెచ్చు ఏదో పెద్ద సాధించినట్లు. ఏం సాధించారు? సాధారణ చరిత్రలో మిగిలిపోతారు మీరు ఈ కార్యక్రమం వల్ల. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలు చేస్తున్నా మీరు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పార్టీలను పెద్దలు మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో. దానివల్ల రాబోయే తరాలకి ఏ మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారో ఆలోచన చేసుకోండి.
ఇది మంచి ప్రక్రియ కాదు. సరే పుట్టే ఒకటిగా ఒక జడ్పీసీ పోతే ఇంక మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ రేపు సాధారణ ఎన్నికలు వస్తాయి, తర్వాత రేపు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, పోటీ పడతాం. ఇప్పుడు నేను చూసాము ఇలాంటి ప్రక్రియ. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక కంపెనీ సీఈఓ కానీ, ఒక అధికారి పై అధికారి కానీ, లేకపోతే ఒక పార్టీ ఒక పెద్ద కానీ, ఏ వ్యక్తి ఎవరైనా ఒక పెద్ద మనిషి వెళ్తే ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే వెనకాల వచ్చిన వాళ్ళు వచ్చి ఆయన వెళ్ళాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు తినాలనుకుంటే వెళ్ళి పరిగెట్టి వెళ్ళి తలుపు పెట్టి పిలుస్తారు. కానీ అక్కడ చూస్తే డిఐజీ స్థాయి అధికారి ఆయన వచ్చి ఇంట్లోకి వెళ్ళి తలుపు కొడుతున్నాడు, తలుపు తీయని. ఏంటిది? మళ్ళీ వచ్చి వచ్చి పోలీసులు అన్నారు. ఏంటింది మీ సంఘం చెప్పండి, పోలీస్ సంఘం కదా, సమాధానం చెప్పండి. వెనకాల వాళ్ళందరూ ఏమయ్యారు? ఇదేనా డిసిప్లిన్? డిఐజీ గారు వచ్చారండి, మీరు తలుపు తీయండి, మీతో మాట్లాడతారని చెప్తారు. ఒకవేళ అది తీయకపోతే ఒక అరగంట అయ్యో, ఒక 10 గంట అయ్యో, ఒక గంట అయితే అప్పుడు అప్పుడు గొంతెత్తి నేను వచ్చాను అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి అంటారు. అది మామూలు సహజంగా జరిగిన ప్రక్రియ. కానీ ఆయన డిఐజీ ఆయన వచ్చి ఈ శాంతిపై పరీక్షించేవాళ్ళు, ఇది వచ్చి ప్రభుత్వం వచ్చి ఇంకా మిగతా ప్రాంతాలకు వచ్చి ఒక మెసేజ్, దానికి వచ్చి మళ్ళీ అమ్మమ్మ పోలీసు వ్యవస్థ మీద వచ్చి మాట్లాడతానండి, మాట్లాడే వాళ్ళని వచ్చి మళ్ళీ మా మీద రాళ్ళు ఇచ్చడం. దేనికి? ఈ సమాజం ఎవరైనా హర్షిస్తారా చెప్పనండి? ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతలకుతలం చేస్తున్నాయి. కాగా రోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాత పడ్డాడు. చెట్టును కట్ చేసే లోపే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వాతావరణం ఈ ఉదయం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది. ముఖ్యంగా జలపతి నగర్, ఆర్కేపురం, లోధి రోడ్, ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా పడుతుంది. రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుతో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయి. ఇక నగరంలోని ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉండనున్నాయి. అయితే వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
నగరంలో వర్షం కురుస్తున్నప్పటి నుంచే రోడ్లపై వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ముఖ్యంగా లోధి రోడ్డు, ఆర్కిపురం ప్రాంతంలో ట్రాఫిక్ ఆలస్యం అవుతుంది. బస్సులు, మెట్రో సర్వీసులు కూడా ఈ పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ఎక్కువగా కురిసే ప్రాంతంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. వాహనాలు మితిమీరి వేగంతో నడవకూడదు, ముఖ్యంగా నీటి నిల్వలు ఉన్న రోడ్లలో అన్ని తెలిపారు. ఇక విద్యుత్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా అని గమనించడం కూడా అవసరమని తెలిపారు. రాజధానిలో వర్షం వల్ల కొన్ని అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలకు ఎమర్జెన్సీ నెంబర్లు గుర్తుంచుకోవడం, ప్రమాదాలు సంభవించే ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. హిమాయత్ సాగర్ ఎగున ఉన్న షాబాద్, పరిగి, శంషాబాద్, మొయినాబాద్, చివేళ్ల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి 20,000 క్యూసెక్ల వరద నీరు హిమాయత్ సాగర్లోకి పోటెత్తింది. హిమాయత్ సాగర్ పూర్తి నిల్వ 1,764 అడుగులు ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మూసీ నదిలో 9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వరద పట్టిన బండ్లగూడ ప్రాంతంలో పర్యటించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. మూసీ నది వైపు ఎవరు వెళ్లవద్దంటూ బండ్లగూడ జాగర్ మున్సిపల్ అధికారులు సూచించారు. ఇక హైదరాబాద్ నరేందర్ నగర్ పిఎన్టీ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. వరద నీరు పోటెత్తడంతో మూసీ దిగున ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ ఎగువన ఉన్న షాబాద్, పరిగి, శంషాబాద్, మొయినాబాద్, చెవేంల ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి 20,000 క్యూసెక్ల వరద నీరు హిమాయత్ సాగర్లోకి పోటెత్తింది. హిమాయత్ సాగర్ పూర్తి నిల్వ 1,764 అడుగులు ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మూసీ నదిలో 9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వరద పట్టిన బండ్లగూడ ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. మూసీ నదిపై ఎవరు వెళ్లవద్దంటూ కూడా బండ్లగూడ జాగర్ మున్సిపల్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ నలందర్ నగర్ పిఎన్టీ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. వరద నీరు పొట్టెత్తడంతో మూసి దిగున ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, హిమాయత్ సాగర్ ఎగువన ఉన్న షాబాద్, పరిగి, శంషాబాద్, మొయినాబాద్, చివేళ్ల ప్రాంతాలు కురిసిన భారీ వర్షానికి 20,000 క్యూసెక్ల వరద నీరు హిమాయత్ సాగర్లోకి పోటెత్తింది. ఇక హిమాయత్ సాగర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? పరిసర ప్రాంతాల్లోనూ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా నగరవాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు విపరీతమైన వర్షం కురుస్తూ ఉండటంతో హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాలు పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కు దగ్గరగా వర్షపు నీరు అనేది వచ్చి చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ ఎగువ ఉన్న షాబాదు, పరిగి, శంషాబాదు, మొయినాబాదు, చేవెళ్ల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఆ వరద నీరంతా వచ్చి హిమాయత్ సాగర్ లో చేరింది. దీంతో ఒక్కసారిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ను చేరుకుంది వాటరు. దాదాపు 1,764 అడుగుల పూర్తి నిల్వ అనేది హిమాయత్ సాగర్ లో వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఈ క్రమంలోనే మూసీ నదిలోకి 9 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. తద్వారా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జలకళ సంతరించుకున్నప్పటికీ 9 గేట్లు అనేవి మొదటిసారి ఈ సీజన్ లో లిఫ్ట్ చేయడం, అన్ని గేట్లను లిఫ్ట్ చేయడం కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే దిగువ ప్రాంతాల్లోకి ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వరద పోటెత్తిన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకుంటూనే ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించి కొన్ని ఆదేశాలను కూడా జారీ చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క సురక్షితాన్ని దృష్టిలో పెట్టుకొని. హైదరాబాద్ నలందర్ నగర్ పిఎన్టీ కాలనీ మూసీ చెరువులో నిర్మాణాలు చేపట్టినటువంటి ఇళ్లలోకి వరద నీరు అనేది వచ్చి చేరింది. దీని కారణంగా ప్రజలు కొంత అవస్థలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేయడం జరిగింది. వరద నీరు పోటెత్తడంతో మూసీ
పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే నివసిస్తున్నటువంటి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపున నీళ్లు తమ ఇళ్లలోకి రావడం, రెగ్యులర్ గా రోజువారీ కార్యకలాపాలు అనేవి ఇబ్బందికరంగా మారడంతో కొంత ఇది సమస్యాత్మకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు 9 గేట్లను హిమాయత్ సాగర్ వద్ద లిఫ్ట్ చేయడంతో ఆ వాటర్ అంతా మూసీలోకి వచ్చిన తర్వాత పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా బాపు ఘాటు, ఇటువైపున ముసారంబాగు ఈ పరిసర ప్రాంతాల్లోకి ఆ మూసీ నది ద్వారా వచ్చినటువంటి వాటర్ అంతా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదురుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ముసారంబాగు వద్ద పరిస్థితి కొంత కష్టతరంగా మారింది. ఎందుకంటే ముసారంబాగు బ్రిడ్జ్ వైపున కొత్త బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇప్పటికే పాత ఆల్రెడీ ఉన్నటువంటి బ్రిడ్జ్ కు సంబంధించి పరిస్థితి కూడా కొంత అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. పూర్తిగా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది, పూర్తిగా ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. మొత్తానికి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు దాదాపు ఇప్పటికే 2 రోజుల పాటు అలర్ట్స్ ప్రకటించారు కాబట్టి వాతావరణ శాఖ అధికారులు ఒకవైపున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉండగానే ఇక 2 గంటల స్థాయిలోకి వరద నీరు అనేది వచ్చి చేరడంతో ఆ వాటర్ నీరు అంతటినీ దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు అధికారులు. రత్నకుమార్, హైదరాబాద్ నరేంద్రనగర్ పిఎన్టీ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరిన పరిస్థితి, వరద నీరు పొట్టెత్తడంతో మూసీ దిగున ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వారు ఏమంటున్నారు? వాస్తవానికి గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా వరకు ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా మూసీకి ఆనుకొని ఎక్కడైతే నది పక్కనే ఉన్నటువంటి ప్రజలను కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు మనం మలక్పేటు, చాదర్ఘాటు, బాపు ఘాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, అటు బండ్లగూడ, జాగీర్కు సంబంధించి అక్కడ మూసిని అనుకుని ఎక్కడెక్కడైతే నివాసాలు ఉన్నాయో మరీ ముఖ్యంగా పాతకాలం అంటే పూర్వకాలం నుంచి కూడా అక్కడ నివాసాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మూసీ ప్రక్షాళనకు ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి వాళ్ళందరికీ పరిస్థితి అనేది వివరించి అక్కడి నుంచి ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక ఇప్పటికీ కూడా కొంతమంది నివాసాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నరేంద్రనగర్ పిఎన్టీ కాలనీ ప్రాంతాల్లో మూసీకి ఆనుకుని వాళ్ళు అక్కడ నివాసాలు చేస్తున్న వాళ్ళందరి యొక్క పరిస్థితిని కూడా అధికారులు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్వయంగా ఆ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ఒకవేళ మరీ సమస్యాత్మకంగా వారి యొక్క జీవన విధానం అనేది రెగ్యులర్ కార్యకలాపాలు కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నట్లయితే వాళ్ళని ఇమ్మీడియట్ గా తక్షణ సాయం ప్రకారం ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని నిత్యావసర వస్తువులు కూడా అంటే తగిన సౌకర్యాలు అంటే వాళ్ళకి రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి దెబ్బతినకుండా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది అధికారులు తెలియజేసినటువంటి మాట. మొత్తానికి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నగరవాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే ఎగువ ప్రాంతాల్లో అటు శంషాబాద్, పరిగి, మొయినాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వరద నీరంతా జంట జలాశయాలకు వచ్చి చేరడంతో హిమాయత్ సాగర్ చేరడంతో మొదటిసారి 9 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. గతంలో మొన్నటి వరకు కూడా కేవలం 3 గేట్లను లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత 4 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఎక్కువ అవడం, ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు కూడా వాటర్ అనేది వచ్చి చేరుతూ ఉండడంతో కొంత ప్రమాదకర పరిస్థితిలోనే ఉన్న నేపథ్యంలోనే మొదటిసారి 9 గేట్లను లిఫ్ట్ చేసి దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేశారు. దిగువ ప్రాంతాలకు మూసీలోకి వాటర్ ని రిలీజ్ చేసిన తర్వాత ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ముసారంబాగ్ వద్ద పరిస్థితి మూసీలోకి వచ్చి చేరిన నీరంతా కూడా ముసారంబాగ్ బ్రిడ్జ్ వద్ద మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. మనం చాలా స్పష్టంగా ఆ విజువల్స్ లో కూడా గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటర్ అనేది ఆల్మోస్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే మరింత భయానక పరిస్థితులు ఉంటాయి కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపున ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలు పురాణాపూల్ ఎక్కడైతే ఇటు మలక్పేట్, పురాణాపూల్, చాదర్ఘాట్ అలాంటి ఆ ఏరియాలన్నింటిలో ముసారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులందరూ కూడా రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమై కొన్ని డైవర్షన్ కూడా సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.